మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ములకల చెరువు 3 రోడ్ల కూడలలో అయితే ఉన్నాం. ఇక్కడ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ సంబరాలు జరుపుకున్నటువంటి సందర్భం ఇక్కడ కనపడతా ఉంది. ఈ యొక్క ఉత్సవాలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ యొక్క కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ మండల కన్వీనర్ అయినటువంటి అంటే తెలుగుదేశం పార్టీ ములకల చెరువు మండల కన్వీనర్ అయినటువంటి పాలగిరి సిద్ధా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రజలకు మంచి రోజులు వస్తున్నాయి. ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి 164 సీట్లు చరిత్రలో తిరగరాసినారు ప్రజలు. అందుకు ప్రజలు చాలా సంతోషంగా ఈరోజు ములకల చెరువు మండలం తంబాలపల్లి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి అయిన జయసేంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ములకల చెరువు పట్టణంలో భారీ ఎత్తున 3000 మందితో ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది. బాగా సంతోషం. అందరూ ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొనడానికి ఈడ మేము 3 రోడ్లలో కానీ కేక్ కటింగ్ చేసి చాలా సంబరాల్లో పాల్గొన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ముఖ్యంగా జయసేంద్రారెడ్డి ఆదేశాల మేరకు ములకల చెరువు తంబాలపల్లి నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు ఏ సమస్య వచ్చినా ఆయనకు అనుసరించుకొని ఇన్ఛార్జ్ ఆధారంలో ప్రతి ఒక్క కార్యకర్తకు అందుబాటులో ఉండి న్యాయం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా ఈ సుమన్ టీవీ వారికి విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడికి రోడ్లలో పాలాభిషేకము, అదేవిధంగా రక్తాభిషేకము ఆయన మంచి రోజులు తెస్తాడని చెప్పి మేము ఆశిస్తున్నాము. కొంతమంది అధికారులు ఏదో వాళ్ళ వైసీపీ వాళ్ళు చూసి కొంతమంది కొంచెం అరాచకాలు చేసినారు. మేమేమో దాంట్లో డెవలప్మెంట్ కోసము రెడ్ బుక్ అనేది మేము అరాచకాలు మేము చేయము. వాళ్ళ మాదిరి మేమైతే అది రెడ్ బుక్ అనేది ఒక డెవలప్మెంట్ కోసము ఒక లోకేష్ బాబు దాన్ని పెట్టుకోవడం జరిగింది. మేమైతే కష్ట సాధింపులు ఏ ఒక్కరిపైన మేము చేయము, మేము చేయదలుచుకోము. మేము ముందుకు పోతున్నాం. ఎట్లా కార్యకర్తలు ప్రతి ఒక్కరికి మాకు 164 సీట్లు ఇచ్చినారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఇంకా 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళైనా మేము ప్రభుత్వంలో కొనసాగాలి. మా చంద్రబాబు నాయుడు మళ్ళా ముఖ్యమంత్రి కావాలా. 2024లో కాదు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యేది 2029లో మేము ముఖ్యమంత్రి కావాలని చెప్పి మేము పని చేస్తాం. రెడ్ బుక్ అనేది ఏదో ఒక టార్గెట్ అనేది కాదు, ఒక డెవలప్మెంట్ అని చెప్పి ఒక రెడ్ బుక్ గురించి ఈరోజు మేము ఇక్కడ మీ సుమన్ టీవీకి వినవిస్తున్నాం. చూస్తున్నాం కదా, తంబళ్లపల్లి నియోజకవర్గంలో 80% మనకు ఓటు శాతం పెరిగిందనమాట. ఇక ఈ ఓటు శాతానికి గాను అంటే ఓటర్లు స్పందించినటువంటి ఓటర్లకి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏందన్న? మేము ఖచ్చితంగా మాకు ఓటు శాతం పెరిగింది. ఏదో మా అనివార్య కారణాల వల్ల మేము ఓడిపోయినాము. ప్రతి ఒక్కరూ మాకు జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ కార్యకర్తలు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మేము ఖచ్చితంగా మళ్ళా ఎమ్మెల్యే రోజులు కూడా మాకు దగ్గరలోనే ఉన్నాయి. జయసేంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఏ ఒక్క సమస్య వచ్చినా ఏ కార్యకర్త జనసేన కానీ కార్యకర్తకు కానీ బీజేపీ కార్యకర్తకు కానీ తెలుగుదేశం కార్యకర్తలకు కానీ ఏ ఒక్కరికి ఏ టైంలో కూడా కాల్ చేసినా ప్రతి ఒక్క కార్యకర్తకు అందుబాటులో ఉంటాం. జయసేంద్రారెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కార్యకర్తకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము ముందరుండి నడిపిస్తాం.